Hi and hello everyone. Welcome to Sri Vidyavarthi Education Channel. Today we are going to discuss conditional statements. In previous classes lo introduction to programming with Python, variable and data types, sequence of instructions, basic of input and output, type conversions, relational operators, logical operators, ఈ ఆల్ 7 టాపిక్స్ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. నౌ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ కండిషనల్ స్టేట్మెంట్ అనే టాపిక్ ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. నౌ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అసలు కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? కండిషనల్ స్టేట్మెంట్లో ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని పీసెస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇప్పుడు 5th 6th అనే ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ అనేది కండిషన్ ద్వారా సాటిస్ఫై అయ్యి తర్వాత ఎగ్జిక్యూట్ అవుతే దాన్ని కండిషనల్ స్టేట్మెంట్ అంటాం. బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే ఓ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఓ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాతే ఎగ్జిక్యూట్ అవ్వాలంటే బ్లాక్ ఆఫ్ కోడ్ కావాలి. ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఒక కండిషన్ సాటిస్ఫై అయితేనే ఎగ్జిక్యూట్ అవ్వాలంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది కావాలి. నౌ కండిషనల్ స్టేట్మెంట్లో ఇఫ్ కండిషన్ చూద్దాం. ఇఫ్ కండిషన్ అనేది ఎక్స్ప్రెషన్ దట్ రిజల్ట్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇఫ్ కండిషన్లో ఇస్తాం. ఓకే, బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది కండిషనల్ బ్లాక్. ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది ఎప్పుడు? ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు. నౌ ఇండెంటేషన్ స్పేస్ అంటే స్పేసింగ్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై కండిషనల్ బ్లాక్. అంటే ఇక్కడ 4 స్పేసెస్ ఇవ్వాలి. ఇఫ్ కండిషన్ రాశాక 4 స్పేసెస్ ఇచ్చాక అప్పుడు బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ కండిషన్ ఏమి ఇచ్చాం? ట్రూ అని ఇచ్చాం. ట్రూ అయితే ప్రింట్ ఆఫ్ డబుల్ కొటేషన్స్లో శ్రీ విద్యావారిధి ఎడ్యుకేషన్ ఛానల్ అనేది ప్రింట్ అవ్వాలి. నౌ అవుట్పుట్ ఏమొస్తుంది మనకి? శ్రీ విద్యావారిధి ఎడ్యుకేషనల్ ఛానల్ అని వస్తుంది. మనం ఇఫ్ కండిషన్లో ఇఫ్ స్పేస్ ట్రూ అని రాసాం. ఇప్పుడు ఇది ట్రూ కాలన్ అని రాసుకుని 4 స్పేసెస్ పెట్టుకున్నాక అప్పుడు ప్రింట్ అని పెట్టి డబుల్ కొటేషన్స్లో మనం ఏదైతే క్యారెక్టర్ ఇవ్వాలనుకుంటున్నామో అది ఇవ్వాలి. నెక్స్ట్ అవుట్పుట్ అనేది ట్రూ అవుతే, ఆ కండిషన్ అనేది ట్రూ అవుతే అవుట్పుట్ అనేది మనకి శ్రీ విద్యావారిధి ఎడ్యుకేషన్ ఛానల్ అని వచ్చింది కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్. ఇఫ్ 2 > 5 కాలన్ అని ఇచ్చుకున్నాం. నౌ ఇక్కడ 4 స్పేసెస్ ఇవ్వాలి. నౌ ప్రింట్ డబుల్ కొటేషన్స్లో శ్రీ విద్య అని రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్పేస్ ఇవ్వాలా లేదా అనేది డౌట్. ఇఫ్ కండిషన్ తర్వాత నెక్స్ట్ దానికి 4 స్పేసెస్ ఇచ్చి ప్రింట్ ఆఫ్ శ్రీ విద్యావారిధి అని రాయాలి. నెక్స్ట్ ఇక్కడ మాత్రం స్పేసెస్ ఇవ్వాలా లేదా అనేది డౌట్. బట్ డోంట్ గివ్ స్పేసెస్ హియర్. ఇక్కడ స్పేసెస్ ఇవ్వాలా లేదా అనేది డౌట్. బట్ డోంట్ గివ్ స్పేసెస్ హియర్. ఇక్కడ 4 స్పేసెస్ ఇచ్చాక ఇక్కడ స్పేసెస్ ఇవ్వనవసరం లేదు, ఇక్కడ నార్మల్గా రాయాలి. ఓకే, ఇక్కడ అవుట్పుట్ అనేది ఎండ్ అని వస్తుంది. నౌ ఇఫ్ కండిషన్ 2 < 5 కాలన్ 4 స్పేసెస్ ప్రింట్ ఆఫ్ డబుల్ కొటేషన్స్లో శ్రీ విద్యావారిధి అని రాసుకున్నాం. ఇక్కడ స్పేస్ ఇవ్వకుండా ప్రింట్ ఆఫ్ డబుల్ కొటేషన్స్లో ఎండ్ అని రాయాలి. నౌ 2 < 5 కాబట్టి శ్రీ విద్యావారిధి అండ్ ఎండ్ కూడా ప్రింట్ అవుతుంది.
ఇప్పుడు అవుట్పుట్ అనేది మనకి శ్రీ విద్యా వారిది ఎడ్యుకేషన్, శ్రీ విద్యా వారిది ఎండ్ అనేది ప్రింట్ అయింది. బికాస్ ఆఫ్ 2<5 కాబట్టి ఇక్కడ క్యారెక్టర్స్ అనేది 5 అబోవ్ ఉన్నాయి కాబట్టి శ్రీ విద్యా వారిది అండ్ ఎండ్ అనేది వచ్చింది. ఇక్కడ 2>5 కాబట్టి ఓన్లీ ఎండ్ అనేదే ప్రింట్ అయింది. ఓకే, నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ థింగ్ ఏంటి, ఇఫ్ స్పేస్ ఇచ్చి తర్వాత 2<5 అని రాసుకోవాలి, నెక్స్ట్ 4 స్పేసెస్ అని రాసుకోవాలి. ప్రింట్ ఆఫ్ శ్రీ విద్యావారధి అని డబుల్ కొటేషన్స్లో రాసుకోవాలి. ఇక్కడ నో స్పేసెస్ ఏమి ఇవ్వకుండా స్టార్టింగ్లో ప్రింట్ ఆఫ్ డబుల్ కొటేషన్స్లో ఎండ్ అని రాసుకోవాలి. ఇస్ ద సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ పైథాన్. ఓకే, ఆ సీక్వెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నౌ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. a is equal to 7, b equal to 0, if a greater than b, colon 4 spaces, print of a is greater than b, print of end అని రాసుకున్నాం. కండిషన్ ఏమి ఇచ్చాను, a greater than b అంటే a is greater than b అని అవుట్పుట్లో మనకి ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటి, ఎండ్. ఓకేనా, ఏ గ్రేటర్ దాన్ బి కాబట్టి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అని ప్రింట్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఎండ్. ఇప్పుడు నేను ఏ గ్రేటర్ దాన్ బి అని ఇవ్వకుండా ఇఫ్ కండిషన్లో ఏ లెస్ దాన్ బి అని ఇచ్చాను. నెక్స్ట్ ప్రింట్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, ప్రింట్ ఆఫ్ ఎండ్ ఇది ఇచ్చుకున్నాం. నౌ అవుట్పుట్ అనేది మనకి సేమ్ వస్తుందా రాదా, ఎస్ ఆర్ నో? నో, బికాజ్ ఆఫ్ లెస్ కాబట్టి ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి అనేది ప్రింట్ అవ్వదు. ఓన్లీ అవుట్పుట్ అనేది మనకి ఎండ్ అని వస్తుంది. ఓకే, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.